తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? అదే పార్టీలో నీ చెవులో ఏదో చెప్పింది కదా. రూమ్కి వస్తావా, కంపెనీ ఇస్తానంది. మరి తిట్టకుండా వచ్చేసావేంటి? అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా. నా ఇష్టం. నాకు అమ్మాయి కంపెనీ కావాలి. నీకేంటి ప్రాబ్లం? ప్రతిదీ జోక్లా ఉందా నీకు? అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చంపేస్తారు మనల్ని. ఒక్క చిన్న మిస్టేక్ చాలు, పీకలు తెగిపోతాయి. అంత క్రిమినల్స్ వాళ్ళు. జస్ట్ 10 రోజులు ఉంది నాకు. ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతావు. ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు. ఎందుకు చేయాలి? ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వేమైనా మహాత్ముడివా? నువ్వేం గొప్ప పని చేస్తున్నావు? సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు. నీ నాన్న సంపాదించింది సరిపోలేదు, మళ్ళీ పదవి కావాలి, మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్, అంతే కదా? సంపాదించాడు, దాచుకున్నాడని మాత్రం గుర్తుంది. అంతేగానే ఆయన చనిపోయాడు, చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు. చరిత్ర ఆయన్ని క్షమించదు, ప్రజలు కూడా ఆయన క్షమించరు. అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం, అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు. నేనంత దుర్మార్గుడిని కాదు. కూర్చో. అలీ సార్, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ 42 మంది పెద్దనాన్న గ్రూప్ సార్, దేర్ విత్ us. అది కాకుండా ఈ 30 మంది ధను గ్రూప్. వాళ్ళని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ ఉన్న 53 ఈ లిస్ట్. అందులో ఈ 14 మంది మాత్రం డెప్యూటీకి, హోమ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ 53 మంది మన సైడ్ రావాలి. సార్ వాళ్ళందరి చరిత్రలు నాకు తెలుసు సార్. అందరూ డబ్బులు క్యాండిడేట్లే, నాకు వదిలేదు. కానీ ప్రాబ్లం అవుతుంది అలీ. ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు, రొచ్చులు మొదలవుతాయి. ఏం సార్, మీ పేరు బయటికి రాకుండా నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. నా పేరు రాకుండా ఎలా చేస్తావు? సార్ వాళ్ళు పొలిటీషియన్ సార్. డబ్బులు వచ్చాయా లేదన్నది ముఖ్యం, ఎలా వచ్చాయన్నది వాళ్ళు అడగరు. ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారుగా. అప్పుడు ఓట్ల కోసం మనం అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, డొంక కదులుద్ది. నువ్వు ఒక పని చేయి సార్, నాకు 53 మంది చరిత్రలు కావాలి సాయంత్రం కల్లా. షూర్ సార్. అర్జున్, నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకుని రానా? అలీ సార్ ఇంకోటి చెప్పండి. నాకు ఈ హాల్లో ఒక పెద్ద 8x4 ఫోటో కావాలి నాన్నగారు. ఓకే సార్. ఓకే రైట్ సార్. ఆల్ రైట్. అర్జున్ ప్లీజ్, నువ్వు కోపంగా ఉండకు. నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. సరే చూడు. సార్ అయితే నవ్వు. నవ్వాడా? షోరా? పద. నువ్వు చూసావా? సారీ అండి, ఇంత హడావుడిగా పిలిచాను. ఏం లేదండి, నాన్నగారు 11వ రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను. సరే అండి, మీ గురించి డైరీలో రాసుకున్నారండి. ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతి అని. ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవారంట. అమ్మ కూడా అలానే చెప్పింది. అలీ సార్ తీసుకోండి. ఏంటి? డబ్బు 2 కోట్లు. ఎవరికి? మీకు. ఎందుకు? నాన్నగారి కోసం. సంజీవయ్య అమర్ రహే. ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే. సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు 4 కోట్లు ఇమ్మన్నారు, కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇంకో 10 రోజుల్లో మీ డబ్బు మీకు పంపించేస్తాను. మీరు హ్యాపీగా ఉండండి. ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. సార్ ఒక విషయం, నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిచి, ఎవరికి తెలియనీనయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు. మహానుభావుడు కడుపును పుట్టాడు. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. మనం అడిగితే ఓటేస్తాడా? ప్రాణమేనేస్తాడు. ఎవరికి చెప్పడుగా. ప్రాణం పోయినా చెప్పడు. వర్కౌట్ అవుతుందా? 100% సీఎం గారు. ఇంకో ఎమ్మెల్యే నేసేద్దాం. ఆకలేస్తుంది, ఫస్ట్ ఏదన్నా తిందాం. ఓకే పదండి. అర్జునా
రగిలిన శ్మశానమే పదములే ప్రాణమై మరిగిన